వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నేతల కార్లపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వెళుతుండగా రాళ్లతో మాజీ మంత్రి పువ్వాడ ఎంపీ వద్దిరాజు నామా కార్లపై కూడా దాడి చేశారు. ఇలా ఉండగా ప్రజలను పరామర్శించడానికి వస్తే తమపై దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యాలయం నుండి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఖమ్మం నగరాన్ని మున్నేరు వరదలు అకాలంగా ముంచెత్తడంతో ఖమ్మం పట్టణంలోని దాదాపు 30-40 కాలనీలు కూడా పూర్తిగా నెట్టమునిగాయి. దీంతో సహాయ చర్యలు చేపట్టేందుకు మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఖమ్మం చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు సబితాంద్రారెడ్డి, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి ఖమ్మం పట్టణంలోని దాదాపు మంచికండ్ నగరు కాలౌడ్లోని 4-5 ప్రాంతాల్లో కూడా తిరిగి ఇద్దరు కార్పొరేటర్లు, ఆ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్లు తోట గోవిందమ్మ, దాంతోపాటుగా మాటేటి నాగేశ్వరరావు సంబంధించిన కార్పొరేటర్లు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ వ్యాపారాలు ఉండడంతో వాళ్ళంతా అక్కడి నుంచి గ్రాసరీస్ పంపిణీ చేసేందుకు హరీష్ రావు నేతృత్వంలో, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో, మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర నేతృత్వంలో గ్రాసరీస్ పంపిణీ చేస్తుండగా బొక్కలగడ్డ ప్రాంతానికి చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం. వాళ్ళపై మాత్రం కాంగ్రెస్ నేతలు అక్కస్తో మాత్రం ఒక్కసారిగా దాడి చేయడంతో మాత్రం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సంబంధించిన కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాలి రాళ్లదాడులు. దాంతోపాటుగా వీళ్ళకి సంబంధించిన కూడా నిన్నటి నుంచి కూడా ఖమ్మం పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంలో రాజకీయాలకు తావులేదు, రాజకీయాలు పక్కన పెట్టి అంతా ప్రజాసేవ చేయడానికి మీరందరూ ముందుకు రావాలంటూ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడంతో ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కూడా పరామర్శించేందుకు మాత్రం కుటుంబాలు నిన్న కూడా పువ్వాడ అజయ్ కుమార్ మాజీ మంత్రి ఖమ్మం పట్టణంలోని బొక్కలగడ్డ ప్రాంతంతో పాటు మోతీనగర్, వెంకటేశ్వర నగర్, దాంతోపాటు కర్ణగిరి చర్చి ప్రాంతాల్లో కూడా పూర్తిగా పర్యటించి బాధితులను కూడా పూర్తిగా ఆదుకోవాలి, మొత్తం పూర్తిగా ప్రజలంతా నిరాశ అయ్యలేరు అని చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి వీళ్ళంతా వచ్చారు. ఈ సందర్భంలోనే వాళ్ళందరినీ కలిసి పరామర్శిస్తున్నారు. కుటుంబాలు మొత్తం పూర్తిగా నిరాశ అయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లనే పూర్తిగా నిరాశ అయ్యాలని చెప్పారు. దాంతోపాటుగా ఇప్పటికీ దీనికి సంబంధించింది కూడా దాదాపు 100 కోట్ల పైగా నష్టం వాటిల్ని. ఈ నష్టం వాటిల్లిన సందర్భంలో కూడా పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలంటూ మాత్రానికి ప్రభుత్వం ఒక నివేదిక పంపించాలని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక పంపించాలని అంతా డిమాండ్ చేయడం. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. మరో కారు దగ్గర విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చూద్దాం. దాదాపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించిన కారును కూడా రాళ్లతో ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ నేతలను కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు పంపిణీ చేస్తున్న గ్రాసరీస్కి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టడంతో మాత్రం వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అల్లరి ముక్కలతో తోడై వాళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలంతా దగ్గర ఒక్కపాలిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం స్థానికంగా ఉన్న నేతలపై కూడా ఒకపాలి రాళ్లతో దాడికి దిగబడంతో ఒకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా చేష్టలుడికి చూసిన పరిస్థితి. ఇంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మంత్రుల బృందం కూడా ఖమ్మం పట్టణంలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కనీసం సెక్యూరిటీ ఇవ్వాల్సిన కనీస కుసమెత్తమైన జ్ఞానం లేకపోవడం, దీనికి సంబంధించిన ఇప్పటికే ఖమ్మం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని చెప్పొచ్చు. చివరికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటనపై కూడా పూర్తిగా సీరియస్గా వ్యవహరించారు. వీటిని నేత వాళ్ళు ఎవరైతే దాడికి పడబడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరిగింది అక్కడ కాలవడ్డు ప్రాంతంలో, బొక్కలగడ్డ ప్రాంతంలో ఏం జరిగింది? మీరు అక్కడ బీఆర్ఎస్ నేతలు ఏం పంపిణీ చేయడానికి వేరు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేశారు? మేము అక్కడ గాయత్రి రవి గారి ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు ప్యాక్ చేసినవి పంచుకుంటా హరీష్ రావు గారి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు అడుగుతూ పంచుకుంటా ఫస్ట్ మొదటగా తోటరామారావు వార్డు, తర్వాత కన్నం ప్రసన్న వార్డు, తర్వాత మాటేటి నాగేశ్వరరావు వార్డుకు రావడం జరిగింది. మాటేటి నాగేశ్వరరావు వార్డులో పంచి మంత్రులు ముందు అజయ్ గారి కారులో నామా గారు కూర్చున్నారు. దాని వెనక హరీష్ రావు గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు డ్రైవింగ్ చేస్తున్నారు. వెనక అజయ్ కుమార్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు కూర్చున్నారు. మేము అజయ్ గారి కారు ముందు మేము పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు గారు, దేవభక్తిని కిషోర్ గారు, ఇంకో 5-6 వస్తుంటే లారా మొన్నటిదాకా ఎడిపోయారు, నిన్నటిదాకా ఎడిపోయారంటే మాటేటి నాగేశ్వరరావు గారు, అరే మీరు ఎవరిని అడుగుతున్నారా, మీరు అధికారులను అడగండి, మమ్మల్ని కాదు, మేము 2 రోజుల నుంచి నిద్ర లేకుండా మీకు సేవ చేస్తున్నామని మాటేటి నాగేశ్వరరావు గారు వారిని వారించడం జరిగింది. అలా అనగానే అతను పోయిన వెనక్కి తిరిగి పోతుంటే మళ్ళీ ఒక 4 వచ్చారు. హరీష్ రావు గారు కారాడు ఉంది, అతని మీద రాళ్ళు దాడి చేయండి అని అనుకుంటూ వచ్చేసి పెద్ద గొడవ చేయడం జరిగింది. ఈలోపు సిఐ గారు వచ్చి వారిని వారించడం జరిగింది. సిఐ గారిని కూడా సిఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకొక కానిస్టేబుల్ ఉన్నారు, అలాగే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ హనుమంతరావు గారు ఉన్నారు. వీరందరూ ఆఫ్ చేసినా కూడా వాళ్ళు ఆగకుండా కర్రలు తీసుకొని రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించింది కూడా మనతో ప్రత్యక్ష సాక్షి హరీష్ రావు డ్రైవర్ ఉన్నారు మనతో పాటు. చెప్పండి బ్రదర్, ఏం జరిగింది బ్రదర్? మేమందరము దాదాపు 4 కాలనీలు తిరుక్కుంటూ
ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు మేము అడిగి తెలుసుకుంటూ వాళ్ళందరినీ పరామర్శించుకుంటూ వాళ్ళకు ఏదైతే మనం కొంచెం నిత్యావసర సరుకులు సరఫరా చేసుకుంటూ వాళ్ళందరినీ వాళ్ళకున్న బాధల్ని మేము అడిగి తెలుసుకుంటూ వాళ్ళకు ఒక ఏమంటారు ప్రతి ఒక్క అంటే వాళ్ళ పేర్లని వాళ్ళ ప్రతి ఒక్క డేటా కలెక్ట్ చేసుకుంటూ ప్రతి ఇంటిని ప్రతి మహిళను పలకరించుకుంటూ మేము అందరం ఈరోజైతే కార్యక్రమం చేస్తున్నామో అది చూసి ఓర్వలేక కేవలం నిన్న రేవంత్ రెడ్డి వచ్చిండు ఒక్కరిని కలవలే ఒక మహిళను కలిసినట్టు ఏమన్నా ఉందా ఒక ముసలామని కలిసినట్టు ఏమన్నా ఉందా వాళ్ళందరూ రోడ్డు పక్కన మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి వాహనం అట్లనే వాళ్ళ పక్క నుంచి వాళ్ళు వెళ్ళుకుంటూ ఆ కానిస్టేబుల్ అని తిట్టుకుంటూ పోవడం జరుగుతుంది. ఈరోజు అట్లా మా ఎమ్మెల్యేలు అట్లా చేయలేదు. ప్రతి ఇంటికి పోయి మా ప్రతి కార్యకర్తని ప్రతి మహిళని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పరామర్శించడం జరిగింది. అది చూసి ఓర్వలేక అంటే ప్రజలలో హరీష్ రావు గారికి వస్తున్న సింపతిని అంటే ఆదరణ చూసి తట్టుకోలేక వాళ్ళు ఈరోజు మా మీద ఒక్కసారిగా రాళ్లదాడి చేయడం జరిగింది. ఆ రాళ్లదాడి నుంచి మా ఎమ్మెల్యే ఏమంటే కార్ను పిలిపించుకొని మేము అందులో ఎక్కడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇప్పుడు హరీష్ రావు గారు, సబితేందర్ రెడ్డి గారు, జయేశ్వర్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీలు అందరూ ప్రతి ఒక్కరు కార్లలో ఎక్కడం జరిగింది. ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ టర్నింగ్ దగ్గర యూటర్న్ దగ్గర మేము వెళ్తుంటే ఒక్కసారిగా హరీష్ రావు గారి కారు పైన మరియు మేము నడుచుకుంటూ వెళ్తున్న కార్యకర్తల పైన ధనంగా మళ్ళీ దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడితో మేము అందరం అంటే పాయూరు మద్యం సేవించరు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మరి దగ్గరుండి దాడిని చేయించడం జరిగింది. పోలీసు సిఐ కూడా అక్కడ పక్క నుండి కూడా సిఐ కనీసం వాళ్ళ కానిస్టేబుల్ విలవకుండా వాళ్ళు దాడి చేస్తుంటే మమ్మల్ని పట్టుకొని వాళ్ళతో కొట్టియడం జరుగుతుంది. ఈరోజు చూడండి మేము అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మమ్మల్ని పట్టుకొని కొట్టిండు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి చూడవచ్చు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా వ్యవహరించాలి. ఈ ఘటనపై మాత్రం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించింది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఘటనపై కూడా సీరియస్గా తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మరోపక్క చెప్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే మన కారులో విజువల్స్లో కూడా స్పష్టంగా చూడవచ్చు. దీనికి సంబంధించింది ఇప్పటికే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమైనా కేవలం గ్రాసరీస్ పంపిణీ చేయడానికి కోసం తమ పార్టీకి సంబంధించిన ప్రజలంతా నిరాశ్రయలేరు. ఒక పక్క ప్రజలంతా కూడా అన్ని సర్వం కోల్పోయి రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఇంతవరకు కూడా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. వాళ్ళు కనీసం తినడానికి ఫుడ్ కూడా ఏర్పాటు చేయలేదు. అవన్నీ ఏర్పాటు చేసేందుకు మా పార్టీ నేతలు, కార్పొరేటర్లు, మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లు వీటన్నింటినీ పంపిణీ చేస్తున్న సందర్భంలో మాత్రానికి వాళ్ళ మాపై అక్కస్తో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే మనుషులు దగ్గరుండి దాడులు చేసినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే అక్కడ ఘటన రాళ్లు రువ్వుతున్న సందర్భంలో మంచిగండ నగరంలో ఒకసారి రాళ్లు రువ్వారు. ఆ సందర్భంలో సిఐ ఒక కానిస్టేబుల్ మాత్రమే సెక్యూరిటీగా వచ్చారంటే మాత్రం ఈ ఘటనని ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా మరోసారి అక్కడి నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళ క్యాన్వాయిలలో కార్లలో ఎక్కి బయటకు వస్తున్న మంచినీకంట నగర్ బోర్డు దాటినా కూడా మరోసారి మధ్యమత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని రెండోసారి రాళ్ళు రువ్వటం, వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా వాళ్ళపై రాళ్ళు రువ్వటంతో మాత్రం ఏమైనా చర్యగా భావించవచ్చు. ఇప్పటికీ దీని ఘటనపై కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి తక్షణ స్పందించి ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి.